ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. వైసీపీ మీద దాడులు చాలు చేసిర్రు టీడీపీ. దొరికినోళ్ళని దొరికినట్టు దంచుతురు పొల్లు. బీఆర్ఎస్ లీడర్లతోని మీటింగ్ పెట్టిండట కేసీఆర్. మరీ గింత ఘోరంగా ఎట్లోడినమని చేసిండట స్పీకర్. మెగా ఫ్యాన్స్ ఇంకా ట్రోల్ చేస్తురు ఐకాన్ స్టార్ ను. మస్తు మంది తప్పు పడుతురు సోషల్ మీడియాలో అలా తీరును. అబ్బబ్బబ్బబ్బా, అభిమానం అంటే ఏందో చూపించుకురబ్బా. కూటమి ఓడిపోతే మేం గడ్డాలు మీసాలు కొరిగించుకుంటాం, పేర్లు మార్చుకుంటాం అని వైసీపీ శపథం చేస్తే, చంద్రన్న గెలిస్తే నీ కొండకొచ్చి 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటామని ఆయన అభిమానులు మొక్కిండ్రు. దేవుడు ఎంత దూరం పోలే, ఈ లెన్కనే ఉండి మొక్కిడిపించుకుండుగా. ఓహో, కొబ్బరికాయలు గట్టిగానే ఉన్నాయిగా, అభిమానం గట్టిగా ఉంది కాబట్టి ఆ మాత్రం అన్న ఉండాలి. ఏపీ ఎలక్షన్లు ఎంత ఊపుతోని సాగినాయో అందరం చూస్తిమి. ఎన్నో పంచాదులు, కొట్లాటలు, అవమానాలు అన్ని దాటుకొని కూటమి పవర్లకు వచ్చింది. ఎట్లకైనా చంద్రాల సార్తోని నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనుకుంటా ప్రమాణ స్వీకారం చేపియనీకే పసుపు సైన్యం మస్తు దాన్లాడి ఆఖరికి పంతన్ని ఎగ్గించుకుంది. అట్లా అనుకున్నది అనుకున్నట్టు అయితే తిరుమల ఎంకన్న తానికొచ్చి కొబ్బరికాయలు కొడతామని మొక్కిర్రు. ఇక అనుకున్నది అయిపోయే. ఇప్పుడు దేవుళ్ళ మొక్కులు తీర్చుకునే యాలైంది. అందుకే అందరికి ఇట్లా తొవ్వబట్టి అభిమానం ఎంతుందో అంత గట్టిగా కొబ్బరికాయలు కొట్టి చూపించుకుర్రు. గంతేనా అన్నలు? మేమందరం మొక్కున్నాము వెంకటేశ్వర స్వామికి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అఖండ మెజారిటీ వస్తే మేము కొండకొచ్చి ఈ పులివత్తి నాని ఎమ్మెల్యేగా గెలిస్తే మేము కొండకొచ్చి టెంకాయలు మొక్కు తీర్చుకుంటామని అనుకొని అందరం వచ్చి ఇప్పుడు మొక్కుబడి తీర్చుకున్నాము. 501 టెంకాయ కొట్టాము. నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో కలవడం, పులివర్తి నాని గారు మెజారిటీతో కలవడం వల్ల మేము తిరుమల వారికి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కున్నాము. 501 టెంకాయ సమర్పించాము. మొత్తం మీద ఆంధ్ర పబ్లిక్ తీసుకున్న నిర్ణయంతో అంతా ఖుషీలున్నారులే, ఏమంటారు? వెనకటికి పెద్ద మనుషులు ఎంత గట్టిగా ఉంటుండే, ఎట్టికి తిన్నా గానీ గట్టిగా బతికినమ్రా అని చెప్పుకుంటారు. కానీ ఇప్పటి పోరలు అలుక్కున కూలబడుతురు. అప్పటిదాకా మన పక్క పొంటే కూస్తున్న మనిషికి ఎప్పుడు జీవి పోతుందో సుతేరికైతలే. ఉండి ఒక్క పారే కుప్పగూలు జీవిడుస్తురు గిట్లా. ఎవలకి ఎప్పుడేమైతుందో అస్సలు సమజైతలే. కీసర్లుండే మురళి అనే అన్న మందుల షాప్ల పని చేసుకుంటా బతికెళ్లదీస్తుండు. రోజు లెక్కనే ఇయాల సుత డ్యూటీకి పోయిండు. దుకాన్లకు వచ్చినోళ్ళకి మందులిచ్చి బిల్లేస్తుంటే ఒక్క పారే పానం కింద మీద పడిపోయిండు. ఎంబటే పక్క పొంటున్నోళ్ళు చేతుల తాళాలు పెట్టి కాల్జేయి రాసిన ఫాయిదాలే. పడ్డప్పుడే జీవిడిచిందని డాక్టర్లు చెప్పిర్రు. ఏమిట్లకేంలే, పట్టుమని 40 ఏండ్లు కూడా లేకపాయే. అప్పుడే గుండెపోటొచ్చి పానం పోయింది. ఇప్పుడు మారిన కాలం, పెరిగిన దుమ్ముదూలి, తింటున్న తిండి అన్ని కలిపి గిట్ల రప్ప రాలిపోతుర్రు. జర పైలంగుండుమని డాక్టర్లు చెప్పనే పట్టే. కానీ గిసొంటి చూసినాక సుత కొందరు మార్తలేరు. ఏం చేస్తాం, పానం మంచిగుండాలని మందులిచ్చేటోళ్ళకే ఎప్పుడేమైతుందో ఎరకైతలే. వాళ్ళింకా మస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. అసొంటిది వాళ్ళకే గిట్లాయే. మన పరిస్థితులేందో, భూమి మీద నూకలు కరువైతే ఎవరైనా ఒక్కటేగా అని మాట్లాడుకోవట్టి ముచ్చటెరకైనోళ్ళంతా. మొన్న మన తాన అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కదా బర్రెలక్క అలియా శిరీష. పెద్దోళ్ళు అక్కకు సపోర్ట్ చేసేసరికి గెలుస్తదిగా, ప్రమాణ స్వీకారం చేస్తదిగా అన్నట్టే ఫీల్ అయిపోయారు అక్క ఫ్యాన్స్ అంతా. తీరా గెలవకపోయే. అటెన్క మొన్న ఎంపీకి నామినేషన్ వేసింది. ఆడ ఆశలు కూడా అంగట్లావిరైనట్టే అయినాయి. మరీ ఘోరంగా అక్కకు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిస్తే మటుకు అవునా గట్లనా అని నోరెళ్ళ పెడతారు పక్క. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క ఏడికి పోను, నేను రాజకీయాలలోనే ఉంటా అని ఆమె అభిమానులకు ధైర్యం చెప్పి నడుమిట్ల నా పెండ్లి మీరంతా తప్పకుండా రావాలి అనుకుంటా పత్రిక పంపింది. ఇక ఆమె పెండ్లి అయిపోగానే ఏడున్నవక్క ఎమ్మెల్యేవా ఏ ఎంపీ అంటివి పెండ్లి చేసుకొని వెళ్ళిపోతివి అని మస్తు నారాజైనోళ్ళ కోసం నేనున్నా అనుకుంటా ఎంపీగా పోటీ చేసింది. ఇంటైనతోని కలిసి నాగర్ కర్నూలు నుంచి నామినేషన్ వేసి ఫ్యాన్స్ అందరికి పానం లేసొచ్చేటట్టు చేసింది. ప్రచారం కూడా గట్టిగానే చేసింది. కాకుంటే తొలిసూరు వచ్చిన సపోర్ట్ ఇప్పుడు రాలే. కానీ అక్క కాన్ఫిడెన్స్ మటుకు ఎట్లకైనా నేను గెలుస్తా, పార్లమెంట్ లో గలమెత్తుతా అన్న నమ్మకంతోనుండే. కాకుంటే బెడ్షి కొట్టి అక్క మళ్ళా ఓడిపాయే. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 5754 ఓట్లు అందుకున్న బర్రెలక్క ఎంపీగా మటుకు 3087 ఓట్లే సాధించింది. అంటే మొత్తం పోలైన ఓట్లల్లా ఆమెకు 0.25% ఓట్లే పడ్డాయి అన్నట్టు లెక్క. మరీ అజీబేందంటే ఈడ నోటాకు 4580 ఓట్లొచ్చుడు. ఆఖరికి నోటా కంటే తక్కువ ఓట్లు
ఓట్లు పోలై 12వ జాగలుందక్క. ఈ ముచ్చటెరికైనోళ్ళంతా గీ పాటికే ఆమె మున్పు చేసిన శపథాలు స్పీచ్లన్నీ కలగలిపి తీరుగా ట్రోల్ చేస్తుర్రు. ఇంకొందరు పెద్ద మనుషులైతే ఎందుకు బుజ్జి నీకు రాజకీయాలు, నిమ్మలంగా అత్త మామలు మొగుని చూసుకుంటా సంసారం చేయక కొట్టినాడు నిన్నెవడన్నా, అందిందే పట్టుకోవాలి గాని మనకు అందని దానికోసం దానిలాడితే ఏం ఫాయిదా అని ఉచిత సలహాలు ఇస్తుర్రు. ఇంకొందరేమో గెల్పో ఓటమో ప్రజాస్వామ్యం విలువ చెప్పేతందుకు పెద్ద పార్టీలను చూసి వెనకకు పోకుండా ఎవరైనా పోటీ చేయొచ్చని నిరూపించేతందుకు బానే దానిలాడుతుంది అని కామెంట్లు చేస్తుర్రు. ఇప్పటిదాకా ఈ ముచ్చట మీద బర్రెలకైతే ఎసొంటి రెస్పాన్స్ ఇయ్యలే. ఇక రేపో మాపో ఏదో ఒక వీడియో ఇడుస్తుంది కావచ్చు. చదువొస్తే ఉన్నమతి పోయిందట. అగు గట్లనే ఉన్నది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లల్లో ఓట్లేసినోళ్ళ కథ. డిగ్రీలు పీజీలు చేసిండ్రు గాని ఒక్కొక్కరికి ఓటు సక్క వేసాడు కూడా రానట్టున్నది. పట్టభద్రుల ఓట్లల్లో చెల్లె ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ పోటీ పడుతున్నాయంటే గట్లేడ్చింది ఒక్కొక్కల తెలివి. చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నారంటే ఇదే కావచ్చు కదా. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు బయట పడుతున్న ఘోరాలు చూస్తుంటే మీరెట్లా పట్టభద్రులైనరయ్యా అంటారు పక్క. అగో గంత ఘోరంగా షెల్ల నోట్లేసిండ్రు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ఓట్లతోటి షెల్లని ఓట్లు కూడా పోటీ పడ్డాయి. అభ్యర్థులకు పోలైన ఓట్లతోటి పోటీగా 5వ జాగల షెల్లని ఓట్లున్నాయంటే పట్టభద్రులు ఎంత తెలివి మంతులో చూడుర్రి. అలా తెలివి ఎట్లా ఏడ్చిందంటే బ్యాలెట్ పేపర్లో కొంతమంది లవ్ సింబల్స్, జై మల్లన్న, జై కేసీఆర్, జై కాంగ్రెస్ అనుకుంటా రాసిండ్రట. ఇక ఇంకొందరు మహానుభావులైతే బ్యాలెట్ పేపర్ తిరిగేసి 1, 2, 3 అని నంబర్లు వేసిండ్రట. 192,277 ఓట్లు లెక్క పెడితే అందులో దగ్గర 15,126 మీద షెల్లని ఓట్లున్నాయంటే పట్టభద్రులు ఎంత పనిమంతులో చూడుర్రి. ఇది జస్ట్ మొత్తం అన్ని లెక్కింపులు అయిపోయే వరకు ఇంకా పెరుగుతుండొచ్చు. షెల్లని ఓటు పక్కకు పెడుతుండే వరకల్లా అధికారులు, ఏజెంట్ల నడుమ లొల్లిలే అవుతున్నాయి. దీంతో షెల్లని ఓట్లు ఆఫీసర్లకు పెద్ద నెత్తి నొప్పి తెచ్చి పెడుతున్నాయి. అందుకే కౌంటింగ్ ఇంత ఆలస్యంగా నడుస్తుంది. ఇక ఇలా చూసి సోషల్ మీడియాలో మస్తు తిట్టి వస్తురు. మీరేం చదువుకున్న పట్టభద్రులయ్యా, ఓట్లేసుడు రాదు గాని ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, ఏం చదువులురా నాయనా మీవి అనుకుంటా తిడుతుర్రు. ఓట్లేసుడు రాదు గాని ఎట్లా గ్రాడ్యుయేట్స్ అయ్యిర్రు అని మస్తుగా కామెంట్లు చేస్తుర్రు. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టున్నది కార్పాటోల కథ. పవర్లు ఉన్నప్పుడు పబ్లిక్ దగ్గరికి పోలేదు. పబ్లిక్ కు సమస్యలు లేకుండా చేసుడే అస్సలైన పాలన అని సమస్యలు చెప్పుకునే తరీక కూడా లేకుండా చేసుకుండ్రు. ఆఖరికి ఇప్పుడు పార్లమెంట్ లో ఆళ్ళ పార్టీనే లేకుండా చేసుకుండ్రు. చెర్ల నీళ్లు పోయి చెరువెనక పడ్డాక మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉంటది? బీఆర్ఎస్ పని కూడా గట్లనే ఉన్నది. పవర్లు ఉన్నప్పుడు పబ్లిక్ అన్ని చేస్తున్నాము, ఇంకా ఆళ్ళతోటి మాటలేంది అన్నట్టు దూరంగా పెట్టిర్రు. క్యాడర్ కూడా ఏమని చెప్పుకుందామంటే దగ్గరకు రానిలేదు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా గదే సీన్ రిపీట్ అయింది. ఎంత ప్రచారం చేసినా, ఎన్ని మీటింగులు పెట్టినా, సర్కార్ మీద ఎన్ని నిరసనలు చేసినా జనమైతే కారును దగ్గరికి తీయకపోగా షీ కొట్టినంత పని చేసిర్రు. గిట్లైంది పార్టీకి అని పోస్ట్ మార్టం చేసుకుంటుంది. ఇప్పుడు పార్టీ లీడర్లతోటి కేసీఆర్ సమీక్ష చేసిండు. కేటీఆర్, హరీష్ సారు, సీనియర్లంతా హాజరుపడ్డారు. ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ 3వ జాగల పడిపోవడం ఏందన్న కారణాల మీద ఆరా తీసిర్రు. ముందుగాలటి సంధి మెదక్ సీట్ పక్కా గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నా ఎట్లా చేజారిపోయిందని కేసీఆర్ సార్ జర నారాజు అయినట్టు తెలుస్తున్నది. అన్ని పార్లమెంట్ స్థానాల్లో మంచినే ప్రచారం చేసినా 6 నెలలనే కాంగ్రెస్ సర్కార్ మీద ప్రజల వ్యతిరేకత వచ్చిందని, నీళ్లు, ఒడ్ల కొనుగోళ్ల కాడ నిరసన చేపట్టినా జనం ఎందుకు గులాబీ పార్టీని ఆదరించలేదని కేసీఆర్ సార్ నేతలతో అనుకొచ్చిందట. బీఆర్ఎస్ బస్సు యాత్ర, కార్నర్ మీటింగులు సైతం సక్సెస్ అయినాయి. కానీ అవి ఓటు రూపంలో ఎందుకు మళ్ళలేదు? తప్పిదం ఎక్కడ జరిగింది? 7 పార్లమెంట్ స్థానాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, షేవెల్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ ఉనికిని కూడా ఎందుకు సాటలేకపోయినాము? డిపాజిట్లు కోల్పోయేందుకు కారణమేంది? అన్ని సెగ్మెంట్ల పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్, పార్టీకి వచ్చిన ఓట్లు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్ల నియోజకవర్గాల బేరీ చేసుకుంటా కేసీఆర్ సార్ పార్టీ లీడర్ ప్రశ్నించిందట. అట్లనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాడు. ఎన్నికలలో ఓడిపోయే వరకు క్యాడర్ల బొగులు పట్టుకున్నది. అలాగే ధైర్యం చెప్పాలి, నేతలంతా జనం దగ్గర ఉండాలి, కొందరు తీరు మార్చుకోవాలని చెప్పిందట. గిదే మీటింగులు, గిదే కలుసుడు అసెంబ్లీ ఓట్లకు ముందు చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోవుగా అనేది సగటు బీఆర్ఎస్ కార్యకర్త బాధ. ఆంధ్రల ఫ్యాక్షన్ సినిమాలో చూసినట్టే ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా అధికారంలో ఉన్నప్పుడు బుగుల్ రంగు పాటోళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద ఏమేం చేసిండ్రో ఆగో అవన్నీ తిరిగి మళ్ళా ఎవ్వరు యాళ్ళకు అప్పచెప్తురు. టీడీపోలు దొందే ఉన్నారు. నెత్తికి నెత్తి, కత్తికి కత్తి, ప్రాణానికి ప్రాణం అన్నట్టు ఫ్యాక్షన్ సినిమాల హీరో లెక్కనే తొడలు కొడుతున్నారు కూటమి క్యాడరోళ్ళు. వైసీపీ వాళ్ళ ఆస్తుల మీద, కార్ల మీద, విగ్రహాల మీద ఇరుసుక పడుతున్నారు. ఇండ్ల మీద పోయి రాళ్లతోటి ఇసిరి కొడుతున్నారు. మాచర్ల దిక్కు అయితే వైసీపీ స్టిక్కర్ ఉన్న కార్ కనిపిస్తే పోయి ఇట్లా అద్దాలు వాళ్ళ కొట్టిర్రు. జెండాలు, గద్దెలు వీక్తున్నారు. సచివాలయాల మీద జగన్ పోటోలు తీసేస్తున్నారు. వైఎస్ఆర్ అని పేరున్న ప్రతి సంస్థలకు పాత పేర్లే పెడుతున్నారు. మొన్న వైఎస్ఆర్ పేరు పెట్టిరని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టిరు. అటు విశాఖలో బాబు సార్ సెంట్రల్ పార్క్ అని పెడితే జగన్ అన్న వైఎస్ఆర్ అని పేరు మార్చిండు. అగో
దాన్ని కూడా ఇప్పుడు మళ్ళా మార్చిరు. అధికారం ఉన్నప్పుడు వేయించిన అందరు లీడర్ల మీద పగ సాధించుకుంటున్నారు కూటమోళ్ళు. బుద్ధా వెంకన్న అయితే బాబు సారు లోకేష్ ఇడిచిపెట్టినా మేమైతే ఎవ్వరిని ఇడిచిపెట్టమని పేరుతో సహా చెప్తున్నాడు. కానీ ఎవరైతే ఈ పిచ్చి కుక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ పిచ్చి కుక్కలు, ఆ పిచ్చి కుక్కల్ని వదిలే ప్రసక్తే లేదు. మేము దమ్ముగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన మాట్లాడలా. నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా, అదే కొడాలి నాని వంశీ మీరు నన్ను చంపేయండి 2024కి, లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నా. అటు నేను అయ్యన్నా కూడా గంతే. మొత్తానికి ఇట్లా ఆంధ్ర లీడర్లు ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక 5 ఏళ్లు ప్రతిపక్షంలుండి పంకపాటి లీడర్లు ప్రతి ఒక్కలతోని మాటలు పడి ఇలా బంపర్ మెజారిటీతోని గెలిచినందుకు టీడీపీ లీడర్లు క్యాడరు మామూలు సంబరంలో లేరు. ఇక 5 ఏళ్లల్లా ఎంతెంత ఫ్రస్ట్రేషన్ ఉండేనో అంత తీర్చుకునేటందుకు పండ్లు ముంగటేసుకున్నట్టే కొడుతుంది చూస్తుంటే. లోపల చేసుడు కాదు, బాజాప్తా బయటికే ఇగో ఇట్లా ఫ్లెక్సీలు కట్టి మరి చూపిస్తున్నారు. పీఠం కూటమికి వైసీపీకి ఓటమి అని తెలిసిన కానుంచి జనసేన టీడీపీల సంబరాలు చిన్నగా లేవు. కొందరేమో మొక్కులు తీర్చుకునే పనులు ఉంటే ఇంకొందరేమో లెక్కలు తెలిసే పనులు ముంగటేసుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాలు ఉండగా మావుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అడ్డగోలుగా సతాయిస్తున్నారు, హత్య రాజకీయాలు చేస్తున్నారు. ఎవ్వరినేం మర్చిపోను, ఉత్తగానే ఊకోను, పవర్లకు వచ్చినాక పక్కా ఇడిచిపెట్టాను అని నారా లోకేష్ నరాల దిగే ఆవేశంతో చెప్తుండే కదా. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, ఎర్ర బుక్ ఉంది. అది వచ్చిందా? ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక ఇప్పుడు వైసీపీ చిత్తు ఓడిపోయి కూటమి జోరు నడుస్తుండే వరకలా ఆ రెడ్ బుక్ బయటకు తీసి వరుస పెట్టి ఒక్కొక్కరు నడుచుకుంటారు ఇక అని అనుకుంటా పసుపు పార్టీ ఫ్యాన్స్ మస్తు ఎగ్జైటింగ్ ఉన్నారు. అదే ఊపుల కృష్ణా జిల్లా పెనుమలూరు కాడ రెడ్ బుక్ పేరుతోటి లోకేష్ ఫోటోతోని ఇగో ఇట్లా ఫ్లెక్సీలు కూడా పెట్టిర్రు. దాని మీద సిద్ధం అని కూడా రాసిర్రు. అయితే ఇన్ని దినాలు ప్రచారంలో వైసీపీలు సిద్ధం అని ట్యాగ్ లైన్ తో పబ్లిక్ లో తిరిగిరు కదా. ఇక ఇప్పుడు అదే పదాన్ని వాడుకుంటా రెడ్ బుక్ సిద్ధము అని టీడీపీ ఫ్యాన్స్ కొందరు ఈసొంటి ఫ్లెక్సీలు పెట్టిర్రు. మరి ఇక 5 ఏళ్ల లోకేష్ ఎంతమంది పేర్లు రాసిండో అందులో ఎవరిని బయటకు గుంచుతాడో తెలియదు. కానీ మోగా చూస్తుంటే మాత్రం మొత్తానికి ఏపీ పాలిటిక్స్ లో ఏదో పెద్దగానే అయ్యేటట్టు కొడుతుంది. కానీ మన సోంటి కామన్ పబ్లిక్ అయితే చుట్టాలతోని చిన్న పంచాదులైన మాట అనుకున్నా ఇండ్ల నడమనే ఉంటది. మరి పెద్దగా అయితే పెద్ద మనుషుల దాకా పోతుంది. కానీ సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్ల ముచ్చట గట్ల కాదు కదా. అక్కడ పెద్దగా ఏం లేకున్నా గానీ ఏదో ఉందని రాసి వైరల్ చేసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు స్టఫ్ సప్లై చేస్తుంటారు కొందరు. అది జాలగట్టు కొన్నిసార్లు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కలిసి గదే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతో అగ్గి లేపుతుంటారు. ఆగో నిన్నీయాల మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ నడమైతున్న కొట్లాట కూడా గస్ వంటిది. పాలిటిక్స్ చేయంగా పచ్చని కుటుంబాల్లో కూడా చిచ్చులు వస్తాయి. మంచిగున్నోళ్ళు మనోళ్ళు అనుకున్నోళ్ళ నడమ కూడా మనసులు ఖరాబ్ చేస్తాయని ఇప్పటికే మస్తు ముచ్చట్లు చూసినాం. ఇగో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ పుణ్యమా అని మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండే నడుస్తుంది. పిఠాపురంలో మా తమ్ముని గెలిపియ్యరు అనుకుంటా మెగాస్టార్ వీడియో పెట్టి రామ్ చరణ్, సాయిధరం తేజు, వరుణ్ తేజు ఇట్లా మెగా హీరోలంతా పిఠాపురం పోయి మరి ప్రచారం చేసే. అదే టైంలో అల్లు అర్జున్ పోయి నంద్యాల క్యాండిడేట్ శిల్పా రవిచంద్రారెడ్డికి ఓటేయురని ఆడికి పోయి మరి ప్రచారం చేసిండు. జనసేన ఏ పార్టీనైతే ఓడగొట్టాలనుకుంటుందో, పవన్ ఏ పార్టీనైతే పడగొట్టాలని పనిచేస్తుండో అదే పార్టీ అభ్యర్థికి ఓటేయమని తిరిగే వరకల్లా పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ బగ్గుమన్నారు. గాశారం గంగల కలిసి నంద్యాల శిల్పారవి ఓడిపోవుడు, కాలం కలిసి వచ్చి జనసేన పోటీ చేసిన అన్ని జాగల్లో గెలిచి పవన్ కూడా ఎమ్మెల్యే అవుతుండే వరకల్లా మెగా ఫ్యాన్స్ బన్నీని ట్రోల్ చేసుడు చాలు చేసిరిగా. రిజల్ట్ వచ్చి 2 వద్దులు అవుతున్నా గానీ రికామ్ లేకుండా ఇంకా మీమ్స్, ఎడిట్లు, మార్ఫింగ్లతోని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక దీనికి ఇంకో దిక్కు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళ వర్షన్ల పోస్టులు పెడుతుర్రు. ఎలక్షన్లకు ముందు ఆల్ ద బెస్ట్ అని ఎక్స్ లా రాసుకొచ్చిండు, గెలిచినాక కాంగ్రాట్స్ అని పెట్టిండు. నిజంగానే మనసులో సపోర్ట్ చేయొద్దనుకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అయినా అసలు పవన్ అంటే బన్నీకి వాడదని ఎందుకు అనుకుంటుర్రు? అరే ఆయన దోస్తు కాబట్టి శిల్పారవికి ప్రచారం చేసిండు. ఈసారి ప్రచారం చేసుడు కొత్త కాదు, ఇదివరకు కూడా చేసిండు. అయినా మెగా ఫ్యామిలోళ్ళు అల్లు అర్జును ఆళ్ళు మంచిగానే ఉర్రు. నడుమిట్ల 4 తీర్ల కామెంట్లు ట్రోళ్లతోని ఎందుకు లేని కొట్లాట మోపు చేస్తుర్రు అనుకుంటా కౌంటర్లు వేస్తుర్రు. మరి పంచాదికి పురాగా ఎప్పుడు పరద పడుతుందో చూడాలిగా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీ ముచ్చట్లు.